జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమాని కౌశిక్ ఉన్నారు కదా, అంటే కొన్ని రోజుల ముందు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. దేవరా సినిమా చూసేదాకైనా నన్ను బ్రతికించండి అని ఒక వీడియో రిలీజ్ చేశారు వాళ్ళ తల్లిదండ్రులు. సో అది బాగా వైరల్ అయిపోయింది. అండ్ దానికి ఎన్టీఆర్ గారు కూడా స్పందించి అతనితో వీడియో కాల్ కూడా మాట్లాడారు. చాలా హ్యాపీ అనిపించింది. అతని ఫేస్ లో కూడా చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఆ నవ్వును అలాగే నవ్వుతూనే ఉంటానన్న ధైర్యంగా నేను బయటకు వస్తాను. నీకోసం నేను కూడా దేవుడిని ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఫ్యామిలీ మొత్తం నేను నా పిల్లల్ని తన దేవుడిని మేము అందరూ నీ గురించి నువ్వు బాగుండాలని కోరుకుంటూ ఉంటాం ప్రతిరోజు. థ్యాంక్ యూ అన్న. మీకోసం నిజంగా నేను అనుకుని కూడా అనుకోలేదు నా అసలు మీరు ఈ టైంకి మాట్లాడతారని. వీడియో కాల్లో మాట్లాడారు కానీ డైరెక్ట్ గా అయితే కలవలేదు. సో రీసెంట్ గా ఎన్టీఆర్ గారు అయితే అతన్ని కలిశాడు. హాస్పిటల్కి వెళ్ళి మరి అన్ని వివరాలు తెలుసుకున్నాడు. సో చాలా బాగా అనిపించింది. నిజంగా దేవుడు లేకపోతే నడుస్తాను మనం ఆ రోజు మాట్లాడేవాళ్ళం. ఆ ఫోటో దిగేవాళ్ళమా? జరిగేదాన్ని ఒక ఆరం ఉంది. వాటన్నిటికీ అధైర్యపడుతూ నువ్వెంత ధైర్యంగా ఉంటే అది గమనిస్తారు అందరూ. నాకు మా అమ్మ మీద దేవుడు మనుషులు తాగుతారా? మనుషులు మనుషులు పట్టాలి. బాటిల్ పట్టొచ్చా? మనందరూ ధైర్యంగా ఉంది. నువ్వు ధైర్యంగా ఉంటే మేమందరం ధైర్యంగా ఉంటాం. చెప్పారు నిన్న ఆ రోజు కూడా డాక్టర్ చెప్పినాడు నేను హైదరాబాద్ వెళ్తాను. దూరం కూర్చోండి. ఏమి పర్లేదు, ఏమి పర్లేదు. ఇలా ఉండి నేను ఇక్కడ ఏమి పర్లేదు. గ్లాస్ తాగుతా, బాటిల్తో తాగుతా. ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు ఎంతో మొత్తం ఎన్టీఆర్ గారే భరిస్తారని అతనికైతే ఒక భరోసా ఇచ్చారు. ఆయన ధైర్యం కూడా చెప్పాడు. అండ్ ఇలాంటి ఫ్యాన్స్ ఎవరైనా ఇలాంటి ఆపదలు ఉంటే ఖచ్చితంగా హీరోలు అయితే ఆదుకుంటారు. అండ్ ఎన్టీఆర్ గారు ఇలాంటి వాళ్ళని చాలా మందిని ఇలా ఆదుకున్నాడు. సో ఎన్టీఆర్ గారికి హ్యాట్స్ ఆఫ్.